ఇది మాన్సూన్ సీజన్. ప్రస్తుతానికి ఇప్పుడు మాన్సూన్ చాలా యాక్టివ్‌గా ఉంది. ఇప్పటి వరకు అందరూ అడిగేది వర్షాలు ఎప్పుడు కురుస్తాయన్న వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు వర్షాలు ఎప్పుడు తగ్గుతాయన్నారు. సో, ఇది వర్షాధారంగా ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ వాళ్ళు గానీ, వేరే వాళ్ళు గానీ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అట్లాగే వేరే రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో, గోదావరి, కృష్ణా రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉప్పొంగి ఫ్లో అవుతున్నాయి. సో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ఈ డ్యామ్స్ ద్వారా కానీ, రివర్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించాలి ఎక్కడన్నా సరే. ఈ వర్షాల నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం ఉంది ఈ 2 డేస్లలో? ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయి వర్షాలన్నీ కూడా. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే ఈ 4-5 రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వార్నింగ్స్ అవి మేమేం జారీ చేయలేదు. 1 or 2 ప్లేసెస్ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు, అది కూడా నియర్లీ 6 to 7 సెంటీమీటర్స్ ఎక్కడైనా 1 or 2 ప్లేసెస్లో ఉత్తర జిల్లాల్లోని మధ్యప్రదేశ్కి అతి సమీపంలో కురిసే అవకాశాలు ఉన్నాయి విదర్భ ప్రాంతానికి. అంటే ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అది అధిక వర్షపాతం నమోదవుతుందని కూడా గతంలో చెప్పినట్టు తెలిసింది. సో ఏంటి మేడం రీజన్ అసలు? రీజన్ ఏం లేదండి. ప్రస్తుతానికి జూన్ అనేది కూడా నార్మల్ కండిషన్స్ వచ్చాయి. జూలైలో కూడా మొన్నటి వరకు 12% ఉండింది. 18th, 19th, 20th, 21st కురిసిన వర్షాలతో చూసుకుంటే ఇప్పుడు 30% పైనే కూడా ఈ వర్షపాతం క్యూములేటివ్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. ఎక్సెస్ రెయిన్ఫాల్ తెలంగాణలో. ఏవైతే ఉత్తర జిల్లాల్లోని బిలో నార్మల్ కండిషన్స్ ఉన్నాయో ఇప్పుడు అన్నీ కూడా నార్మల్ కండిషన్స్లోకి రావటం జరిగింది. సో ఇవి అన్నీ కూడా లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో అవి ఫామ్ అవటం వల్ల ఇవి తెలంగాణ వైపు కానీ అట్లాగే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోకి మూవ్ అయితే కనుక తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. వాటి వల్ల ఈ క్యూములేటివ్ రెయిన్ఫాల్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వర్షాలు అయితే తగ్గినప్పుడు కొంచెం నార్మల్కి వస్తుంది. సో డైలీ రెయిన్ఫాల్ చూసుకుంటే 18, 19, 20, 21st జూలైలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవటం జరిగింది.